వావ్! ఏంటిది? ఈ కూర కోడిగుడ్లతో చేసారా? పట్టుకొచ్చేటప్పుడు పగిలిపోయినాయి అని పల్లెకులతో తెచ్చిన కోడిగుడ్లని పాడేసుకోలేం కదండి. ఎన్ని పాటలు పడైనా సరే పనికొచ్చేలా చేసేద్దాం పదండి. 6 పగిలిపోయిన కోడిగుడ్లలో కొంచెం ఉప్పు, పసుపు, కారం, వంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని శుభ్రంగా గిలక్కొట్టేసుకున్నాక నూనె రాసుకున్న గిన్నెలో వేసేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకుని ఓ ప్లేట్ పెట్టి మరుగుతున్నప్పుడు గిన్నెని పెట్టేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాల పాటు వదిలేండి. శుభ్రంగా ఉడికిపోయి చల్లారిపోయిన తర్వాత ముక్కల కోసం పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్లో చెక్క, లవంగ మొగ్గలు, ఓ యాలక్కాయ కూడా వేసుకున్నాక కొన్ని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, 2 చెంచాలు కారం వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో నూనె వేసి కొంచెం షాజీర, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని 5 నిమిషాలు వేపేసుకుని 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చసం పోయే వరకు వేపేయండి. మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకుని మొత్తం ముక్కు పొడి రంగులోకి వచ్చేసి నూనె పైకి తేలి వరకు ఏగిన తర్వాత టీ గ్లాస్ నీళ్లు పోసుకుని ఓసారి కలిపేసుకుని కోడిగుడ్డు ముక్కలను అందులో వేసుకుని 5 నిమిషాల పాటు ఆపకుండా వేపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుంటే ఏంటో ఉంటుందండి. ఐరావతం ఎక్కి ఎయిర్ లో ఎగురుతున్నంత ఎగ్జైటింగ్ గా ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి. ఈ యమ్మీ యమ్మీ ఎగ్ నూడిల్స్. నూడిల్స్ తిని 4 రోజులు కూడా కాలేదండి, కానీ నూడిల్స్ తిని అన్నాలైందో అని ఏటకరించారండి ఆయన గారు. ఇంకేం చేస్తాం, అలా వెళ్ళి ఇలా ఎగ్ నూడిల్స్ ని నేర్చేసుకుందానండి. మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని ఒక నూనె చుక్క కూడా వేసుకున్నాక నూడిల్స్ ని అందులో వేసేసి ఉడకబెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టు నూడిల్స్ జస్ట్ ఉడికిన తర్వాత వాట్ చేసుకుని పైన చన్నీళ్ళు పోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తర్వాత 2 గుడ్లను గిలకొట్టేసుకుని అందులో వేసేసుకోండి. దాని మీద కొంచెం ఉప్పు వేసుకుని శుభ్రంగా వేపేసుకున్నాక దీన్ని పక్కకు జరిపేసి అందులోనే సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ, పచ్చిమిర్చి కూడా వేసుకుని హై ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఎగిన తర్వాత అందులోనే కొంచెం టమాటా సాసు, సోయా సాసు, ఉంటే చిల్లీ సాస్ కూడా వేసుకుని ఆకని వెనిగర్ వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక ఉడకబెట్టిన నూడిల్స్ కూడా అందులో వేసేసుకుని కొంచెం ఉప్పు, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, కొంచెం కారం, కాస్త గరం మసాలా కూడా వేసుకుని హై ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు పొగలొచ్చేలా వేపేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు జల్లుకుని టమాటా కెచప్ లో ముంచుకుని తింటే ఉంటదండి. 7 జన్మలు ఎదురు చూసినా ఇలాంటి ఎగ్ నూడిల్స్ ని ఏతకలేమని ఎన్నేళ్ళైనా సరే ఏదలో దాచేసుకోవాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ మంచూరియా ఎప్పుడైనా తిన్నారా? ఎల్లవమ్మ ఎప్పుడు ఎగ్ లో ఎండ్రేలంటూ ఈసిపించుకో. అయ్యో అలా కాదండి, ఎప్పుడు ఎగ్ తో ఎలగబెట్టి కాకుండా ఎక్సలెంట్ గా ఉంటది. వెరైటీగా చేసేద్దాం చూడండి. ఉడకబెట్టిన 4 కోడిగుడ్లని 4 ముక్కల కింద కోసేసుకుని అలాగే అన్నిటిని కోసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కోడిగుడ్డు పగలు కొట్టేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా గిలకొట్టేసుకుని 3 చెంచాలు మైదా పిండి, 3 చెంచాలు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని 2 చెంచాలు నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నాక కోడిగుడ్డు ముక్కని గ్యాప్ లేకుండా అందులో ముంచి తీసేసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేయండి. పిండి సరిగ్గా పట్టలేదంటే ఈ చిటపట్లాడే ఛాన్స్ ఉందండి. దూరంగా ఉండి వేపుకోండి. మీడియం ఫ్లేమ్ లో 8 నిమిషాల పాటు లేత ముక్కుడు రంగులోకి వచ్చే వరకు వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఏగిన తర్వాత చిటికెడు ఉప్పు, కొంచెం మిరియాల పొడి, చెంచాడు సోయా సాసు, 2 చెంచాలు టమాటా కెచప్, చెంచాడు వెనిగర్ వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు మనం ఏపి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసేసుకుని హై ఫ్లేమ్ లోనే 2 నిమిషాలు టాస్ చేసిన తర్వాత ఆకని కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ఫోర్క్ తో కూర్చుని తింటే ఉంటదండి. ఎలక్షన్స్ లో ఏకదాటిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినంత హ్యాపీగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణా ధీరండి. ఏంటిది కోడిగుడ్ల కూర? కలర్ ఏంటి ఎలా ఉంది? కలర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా కేకలా ఉంటది కానిచ్చేద్దారండి. ఒక గిన్నెలో నూనెసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పులు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుని 3 నిమిషాలు మగ్గిన తర్వాత చల్లారబెట్టండి. ఇంకో గిన్నెలో నూనెసి నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుని కొంచెం పసుపు, కారం వేసుకుని 5 నిమిషాల పాటు ఎర్రగా వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, చిలికిన చిక్కటి పెరిగేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇంకో గిన్నెలో నూనెతో పాటు బటర్ వేసుకుని చెక్క, లవంగం, ఇలాచి వేసుకున్నాక మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన నూనె పైకి తేలి వరకు 5 నిమిషాల పాటు అయిపోయింది. అందులోనే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం పాలమేగడ కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక ఏపి పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అప్పుడప్పుడు కలుపుకుంటూ నూనె పైకి తేలి వరకు మగ్గ పెట్టేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నం, బిర్యానీ, చపాతీలో ఎందులో వేసుకుంటేనే ఉంటదండి. ఎలక్షన్స్ కోసం ఎక్కడి నుంచో రావడం కాదండి, ఈ ఎగ్ కర్రీ కోసం ఏ రూపాయలని వేసుకొచ్చేయాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి మాట చేసింది మాత్రం వీణా ధీరండి.
ఏంటి ఎగ్గ కర్రీ వెరైటీగా ఉందేంటి? ఎగ్ అంటే ఎనలేని ఇష్టం అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. మరి అలాంటి వాళ్ళ కోసం వెరైటీ ఎగ్గ కర్రీని వండేద్దాం వచ్చేయండి. ఒక మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, టమాటా ముక్కలు, చెక్క, లవంగం, ఇలాచి కూడా వేసుకున్నాక ఆఖరి నానబెట్టిన గసగసాలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి షాజీరాతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకున్నాక 2 నిమిషాలు మగ్గబెట్టండి. తర్వాత మనం మిక్సీ పెట్టిన మసాలా పేస్ట్, పెరుగు కూడా వేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక ఉడకబెట్టిన 2 కోడిగుడ్లని కూరలో తురిమేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కాస్త మిరియాల పొడి కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు వేపేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు చూపిస్తున్నట్టు కోడిగుడ్లను ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేయండి. తర్వాత మూత పెట్టి 7 నిమిషాల పాటు అస్సలు కదపకుండా గుడ్డు శుభ్రంగా ఉడికిపోయే వరకు మగ్గించేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో గానీ చపాతీలో గానీ వేసుకుని తింటే ఉంటదండి. ఈ ఎగ్గ కర్రీతో ఎగ్గిసిపడే అలా ఎక్కడికో ఎవరెస్ట్ అంత ఎత్తికెదిగిపోయావు అనాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి. కోడిగుడ్డు పులుసు కార్తీక మాసంలో కోడిగుడ్ల కోసం చేసిన కొట్లాట్లో ఓ కొలిక్కి వచ్చేసాయి కాబట్టి కోడిగుడ్లతో కుంభాలు కానిచ్చేసే కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టేసి కంచాలు కడిగేసినట్టు చేసేద్దామండి. వచ్చేయండి. చింతపండులో నీళ్లు పోసుకుని నానబెట్టేసుకున్నాక ఒక మిక్సీ జార్ లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని టమాటా ముక్కలు, కొంచెం కొబ్బరి తురుము, ఆకను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో నూనె వేసి పసుపు, ఉప్పు, కారం వేసుకుని అందులోనే 4 గుడ్లకి నోట్లు పెట్టేసుకుని నూనెలో వదిలేండి. నిదానంగా గుడ్లని దోరగా ఎగిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసుకుని నిమిషం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని 3 నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టి మగ్గబెట్టండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలి వరకు వేపండి. ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని నిమిషం వేగిన తర్వాత పిండి పొట్టు పడేసిన చింతపండు రసంతో పాటు కొన్ని నీళ్లు కూడా పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం పెట్టుకున్న కోడిగుడ్లను కూడా అందులో వేసేసి కొత్తిమీర వేసుకుని కుదిపేసుకుని మూత పెట్టి మగ్గబెట్టండి. పులుసు అంతా చిక్కబడిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఆకని మళ్ళీ కొత్తిమీర జల్లుకుని అన్నంలో కలుపుకుని తింటే ఉంటదండి. ఈ కోడిగుడ్డు పులుసు తినగానే మీరు కట్టుకున్న కోకకి కొంగు బంగారం చేయాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. మరి ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదీరండి. అసలు ఇదేంటి ఇలా ఉంది? అయ్యి బాబోయ్ అలా అనకండి. 5 నిమిషాలు అయిపోద్ది, అద్దిరిపోద్దండి. ఆలస్యం అవుతుందేమో అన్నప్పుడల్లా ఆదుకునే అండా ఎగ్ బ్రేక్ఫాస్ట్ ని బిగించేసేద్దాం రండి. 4 బ్రెడ్లని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 3 కోడిగుడ్లను పగలు కొట్టేసుకున్నాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకుని శుభ్రంగా గిలక కొట్టేసుకున్నాక బ్రెడ్ ముక్కలను కూడా వేసేసి నిదానంగా కలిపేసుకుని ఒక గిన్నెలో నూనె వేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు అయ్యాక నిమిషం మగ్గబెట్టండి. తర్వాత మూత తీసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేపేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని టమాటా కచ్చపలో ముంచుకుని తింటా ఉంటదండి. ఆవిరైపోయింది అనుకున్న ఆనందం అలా వచ్చి అలంకారణగా మారిందా అనిపిస్తుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలో కామెంట్ సెక్షన్ అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి. టాప్ క్లాస్ గా ఉందండి. టమాటా ఎగ్ బుజ్జి తక్కువ టైంలోనే త్వరగా అయిపోవాలి, టేస్టీగా కూడా ఉండాలి అని థింక్ చేయడం మానేసి 10 మినిట్స్ లోపే తయారు చేసేద్దాం వచ్చండి. ఒక గిన్నెలో నూనెసి దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం షాజీరా వేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక 2 నిమిషాలు అయిపోయి ఓ పక్కకు జరిపండి. ఇంకో చెంచా నూనెసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుని 5 నిమిషాల పాటు వేపేసుకుని 2 నిమిషాలు మగ్గబెట్టండి. అందులోనే 3 పండిన టమాటా ముక్కలు వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక 3 నిమిషాలు మగ్గబెట్టండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత 3 కోడిగుడ్లను అందులో వేసేసుకుని వెంటనే గట్టి పెట్టకుండా నిమిషం మగ్గిన తర్వాత 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో శుభ్రంగా వేపేసుకుని ఆకను కొంచెం కొత్తిమీర జల్లుకుని అన్నంలో గానీ చపాతీలో గానీ నంచుకుని తింటే ఉంటదండి. ఈ ఎగ్ బుజ్జి కోసం ఎండలో 7 మైళ్ళు నడిచినా ఏం పర్లేదు అనిపిస్తుందండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణా ధీరండి.